భూమి సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలు 454 కోట్ల సంవత్సరాలు నాటి నుండి ఉంది. ఇది అంచనా కాదు. సైన్స్ ద్వారా నిరూపించబడిన సంఖ్య. ఈ సంఖ్య ఎలా తెలిసింది? సైంటిఫిక్ ప్రూఫ్. శాస్త్రవేత్తలు భూమి వయస్సు తెలుసుకోవడానికి రేడియోమెట్రిక్ డేటింగ్ అనే పద్ధతి ఉపయోగించారు. రేడియోమెట్రిక్ డేటింగ్ అంటే రాళ్లలో రాక్స్ ఉన్న రేడియోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉదా యురేనియం, లీడ్ ఇవి ఎంత వేగంగా మారతాయో తెలిసిన రేటు ఉంటుంది. దాన్ని లెక్కవేసి రాయి వయస్సు తెలుసుకుంటారు. ముఖ్యంగా భూమిపై ఉన్న అత్యంత పురాతన రాళ్ళు, చంద్రుని రాళ్ళు, ఉల్కలు, మీటియోరైట్స్ ఇవన్నీ పరిశీలించి 4.54 బిలియన్ సంవత్సరాలు అని నిర్ధారించారు. భూమి ఎలా ఏర్పడింది? స్టెప్ బై స్టెప్. ఇప్పుడు భూమి చరిత్రను స్టేజెస్లో చూద్దాం. 1 సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుడు సన్ పుట్టాడు. మిగిలిన ధూళి వాయువుల నుండి గ్రహాలు ఏర్పడ్డాయి. 2 భూమి జననం. చిన్న చిన్న రాళ్ళు కలసి పెద్ద గ్రహంగా మారింది. అప్పట్లో భూమి చాలా వేడిగా, లావాతో నిండిన గోళం. భూమిపై నీరు ఎప్పుడు వచ్చింది? సుమారు 4.3 బిలియన్ సంవత్సరాల క్రితం. ఉల్కలు, ధూమకేతువులు నీటిని తీసుకువచ్చాయి. భూమి చల్లబడాక సముద్రాలు ఏర్పడ్డాయి. భూమిపై జీవం ఎప్పుడు మొదలైంది? మొదటి జీవులు సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం. ఒక్క కణ జీవులు, బ్యాక్టీరియా. ఆపై మొక్కలు, జంతువులు, మనుషులు. మనుషులు ఎంత పాతవారు? ఆధునిక మనిషి హోమోసేపియన్స్ సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం. భూమి వయస్సుతో పోలిస్తే చాలా చిన్న సమయం. డైనోసార్లు ఎప్పుడు ఉన్నారు? సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం. 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయారు. భూమి చరిత్ర సింపుల్ టైమ్ లైన్. భూమి పుట్టింది 4.54 బిలియన్ ఇయర్స్ అగో. సముద్రాలు 4.3 బిలియన్. మొదటి జీవం 3.8 బిలియన్. డైనోసార్లు 65 మిలియన్. మనుషులు 3 లక్షల ఇయర్స్. ఫైనల్ సమ్మరీ. భూమి చాలా పాతది, 454 కోట్ల సంవత్సరాలు. మనిషి చాలా కొత్త అతిథి. భూమి చరిత్ర మన ఊహల కంటే ఎంతో గొప్పది.